పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా రైతు నిరసనలో ఆయన పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదంటున్న బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ ఉన్నటువంటి మురిసల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టినది. ఎన్నికల సమయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి, ఏదైతే క్రాప్ డ్యామేజ్ ఉంటే తక్షణమే క్రాప్ డ్యామేజ్కి సమగ్ర సర్వే చేయించి ఎకరానికి 25,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మున్సిపల్ లిమిట్స్ లో కొనసాగడం జరుగుతుంది. తక్షణమే వరికి 500 బోనస్ ఇచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేక హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనము చూస్తున్నాం నిజామాబాద్ మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఈ నేపథ్యంలో తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రైతులను ఏమార్చే ప్రభుత్వం, రైతులను దగా చేసే ప్రభుత్వం స్పష్టంగా కనబడుతుంది. ఈ పాటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎన్నిక సమయంలో ఏదైతే హామీలు ఇచ్చినో నెరవేరిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఇప్పుడైతే రుణాలు తీసుకుని 2 లక్షల రూపాయలది మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది లేదు. ఆ తర్వాత రైతాంగానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇప్పటికే సగం పంటలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు రైతులు, మిగతా సగం పంటలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వడం లేదు. దాదాపు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో కనీసం ఒక 20-25 వేల ఎకరాల మన భూములు ఏదైతే ప్యాడి ఉందో నీళ్లు లేక ఎండిపోయింది, కరెంట్ లేక ఎండిపోయింది. వాటికి ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇవి ఏమీ ఇవ్వకుండా కేవలం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే రైతులు అడుగుతూ ఉన్నారో అవి పక్కన పెట్టేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు దండుకోవడానికి మరి జనాల్ని మరి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళా కొత్తగా వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు, పార్లమెంట్ మేనిఫెస్టో. అది పక్కా జూటా. పోయిన 6 గ్యారెంటీలు పచ్చి జూటా. ఇవి కూడా ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా 100% జూటా. ఈ బీజేపీ అయితే రైతాంగానికి ఏం చేయడం లేదు. రైతాంగానికి కరెంట్ ఇవ్వడం కానీ, ఎరువులు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా బోనస్ ఇవ్వడం కానీ ఎలాంటి సహకారం అందిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఏమో రైతులను మోసం చేసి వాళ్ళ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ 2 పార్టీలు కూడా దొంగ పార్టీలు, ఇవి చూటాకోర పార్టీలు. ఈ పార్టీలో కనీసం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలనే ఏవైతే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ పర్ క్వింటాల్కు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా గౌరవ కేసీఆర్ యొక్క ఆదేశం మేరకు ఈరోజు దేశం రాష్ట్ర వ్యాప్తంగా మరి దీక్షలు చేస్తున్నాం. కాబట్టి దీక్షలకు మంచి స్పందన ఉంది. చాలామంది మా నాయకులు వచ్చారు, మా చైర్మన్ గారు వచ్చారు, తర్వాత మా మాజీ ఎమ్మెల్సీ గారు, మండలాధ్యక్షులు, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులు వీళ్ళందరూ వచ్చారు, పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఈ డిమాండ్ ఏవైతున్నాయో, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అమలు చేయకపోతే ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉధృతమవుతాయి. వాళ్ళు ఏం పని ఉన్న రైతుల గురించి పట్టించుకుంటారు. వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళని ఎప్పుడు పార్టీలు చేసుకోవాలా, పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి రైతు రుణమాఫీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, పంట కొనుగోలు విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగం సంతోషంగా ఉండ్రి, సుఖంగా ఉండ్రి, పంటలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇమీడియట్గా 24 hours కరెంట్ ఇచ్చాం, మేము సాగునీరు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఏది లేదు, సాగునీరు లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు.
దాదాపుగా స్పష్టంగా కనబడుతుంది, కరువు విలయతాండవం చేస్తుంది. ఇది కృత్రిమ కరువు, కాంగ్రెస్ నేతలు సృష్టించిన కరువు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన కరువు. ఈ పాటికే మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సిరికొండ పరిసర ప్రాంతాల్లో ఈ పాటికే క్రాప్ డ్యామేజ్ జరిగింది. ఇప్పటికే సమగ్ర సర్వే చేశారా? రైతులతో మీరు నేరుగా ఇంటరాక్ట్ జరిగినారు, రైతులు మీరు కలిసినప్పుడు ఏం చెప్తున్నారు? గతంలో కంటే పోయిన సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి, వర్షపాతం బాగా ఎక్కువ ఉంది. ఎందుకు వచ్చింది కరువు? ఎందుకు వచ్చింది? కరెంట్ ఇవ్వకపోవడం వల్ల, నీళ్లు పెట్టకపోవడం వల్ల. ఏ ప్రాంతంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయో మేడిగడ్డను బూచే నుంచి నీళ్ళు పంపడం లేదు, నీళ్లు తోడడం లేదు, లిఫ్ట్ ద్వారా పంపడం లేదు రిజర్వాయర్లకు. దానివల్ల టోటల్గా కృత్రిమ కరువు వచ్చేసింది. గత 10